నో కింగ్స్ ఇప్పుడు అమెరికా అధికారులను వణికిస్తున్న నిరసనోద్యమం. అధినేత ట్రంప్నకు వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు అమెరికన్లు. గతంలో నో కింగ్స్ నిరసనలు చేపట్టిన అమెరికన్లు ఇవాళ మరోసారి దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో దాదాపు 2500కు పైగా ప్రదేశాల్లో ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అమెరికన్లు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. నో కింగ్స్ పేరుతో నిరసనలు నిర్వహించనున్నారు. ట్రంప్ పాలనపై అమెరికన్లలో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వెలువరిస్తున్న ఉత్తర్వులు, తీసుకొస్తున్న సంస్కరణలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు మరోసారి నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. మొత్తం అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో దాదాపు 2,500కు పైగా ప్రదేశాల్లో ఆందోళనలు చేపట్టనున్నారు. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో గతంలో ఓసారి నో కింగ్స్ నిరసనలు చేపట్టిన అమెరికన్లు ఇవాళ మళ్లీ ఆందోళనలకు దిగనున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోవడం, 3 వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోవడం, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపడం కూడా ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోవడానికి కారణమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ట్రంప్పై వ్యతిరేకత పెరుగుతోంది. సంస్కరణలు, వలస విధానాలు, భారీగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు వ్యతిరేకంగా గతంలో అమెరికన్లు రోడ్లెక్కారు. ట్రంప్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ నో కింగ్స్ పేరుతో అమెరికన్లు నిరసనలకు దిగుతున్నారు. ఇవాళ 50 రాష్ట్రాల్లో నిరసనలు జరగనున్నాయి. ఈ నిరసనలకు ఐరోపా దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. అయితే తాను రాజును కానంటూనే ఈ నిరసనలను కొట్టిపారేశారు ట్రంప్. అయినా కూడా అన్ని రాష్ట్రాల గవర్నర్లు మాత్రం అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు.